డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోకేష్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తారా అనే చర్చ అప్పుడు తెలుగుదేశం నాయకులు లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలి, చీఫ్ మినిస్టర్ చేయాలని మాట్లాడడము, దానికి జనసేన నాయకులు అయితే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మాకు కూడా ఉంటుంది అని చెప్పడము. సో ఈ పరిణామాలన్నీ కూడా జరిగాయి. తర్వాత ఒక దశలో మీకు హోంమంత్రి పైన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, మళ్ళీ రెండోసారి కూడా ఏదో వ్యాఖ్యలు చేసినట్టున్నారు. సో ఈ టీటీడీ వ్యవహారం తిరుపతిలో జరిగిన ఘటనలో కూడా మీకు టీటీడీ చైర్మన్ తెలుగుదేశం నాయకులేమో గత ప్రభుత్వ టోకెన్ విధానం కారణం అంటే పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్తున్నాను నేను అని చెప్పి టీటీడీ చైర్మన్ ముందు క్షమాపణ చెప్పమంటే ఎవరో అడిగితే చెప్తామన్నవాడు తర్వాత చెప్పాల్సి వచ్చింది కూడా. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి? దెర్ ఇస్ సమ్ గ్యాప్ బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన. ఇదే వెరీ లిటిల్ గ్యాపే కావచ్చు, ఇప్పుడు ఏం పెద్ద సమస్యగా ఉండకపోవచ్చు, కానీ రాబోయే కాలంలో ఈ గ్యాప్ పెరిగే అవకాశాలు ఉంటాయని రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ మళ్ళీ కోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ జాతీయ నాయకత్వం అది వ్యూహరచన చేస్తోంది. ఇది అన్నది ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ. ఇక అంతకన్నా ఎక్కువ వివరాలు అవసరం లేదు. ఏబిఎన్ రాధాకృష్ణ అన్నారు అంటే మాత్రం ఏ తెలుగుదేశం కార్యకర్త నా మీదైతే ఎగరడు. సో అందుకొరకు ఆయన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో అన్న మాటలు ఇవి. సో అంటే అర్థమైంది, టీడీపీకి జనసేనకు మధ్య బీజేపీ దర్శకత్వంలోనైనా గ్యాప్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకోవాలి? వాళ్ళిద్దరిని కలపాలని కోరుకోవాలా, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచాలని కోరుకోవాలా? సో రాజకీయ వ్యూహం ఇప్పుడు రష్యా, చైనా, అమెరికా ఆంక్షల వల్ల ఏకమయ్యాయి ఉక్రెయిన్ వార్ తర్వాత. ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రష్యాను దగ్గరికి తీసి చైనాతో కొట్లాడుతున్నాడు. మీకు కిసింజర్ అని అమెరికన్ డిప్లొమసీలో టాప్ పర్సన్, ఆయన కోల్డ్ వార్ పీరియడ్లో నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య విభేదాలు వస్తే చైనాతో ఫ్రెండ్షిప్ చేసి సోవియట్ని ఎదుర్కొనే విధానాన్ని అనుసరించాడు. ట్రంప్ ఇప్పుడు రివర్స్ కిసింజర్ విధానాన్ని అనుసరిస్తున్నాడు. అంటే చైనా, అందుకే మీరు గమనించండి, చైనా కార్లపైన రష్యా స్క్రాప్ ట్యాక్స్ పెంచింది, తాజాగా డబుల్ చేసింది. సో అంటే ఇద్దరు బలమైన మిత్రులు కలుస్తుంటే వారి మధ్య ఏ కాస్త గ్యాప్ వచ్చినా దాన్ని పెంచే ప్రయత్నం ప్రత్యర్థి చేస్తాడు. అందువల్ల రష్యా, చైనాల మధ్య బ్రహ్మాండమైన ఫ్రెండ్షిప్ ఉంటే, లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అన్నాడు జింపింగ్, దాన్ని బ్రేక్ చేయాలని ట్రంప్ వ్యూహరచన చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? సో ట్రంప్ టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ ఏమో పెరుగుతుందేమో అని చెప్పి ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ కన్నా పవర్ఫుల్గా దాన్ని కలుపుతున్నాడు. ఏమైనా రాజకీయంగా వ్యూహాల్లో ఇలా చేస్తారా నాకు చెప్పండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన అటాక్ చేస్తే ఏమొస్తుంది? ఇది మొదటి పాయింట్. అంటే తన ప్రత్యర్థి శిబిరములో ఏమాత్రము గ్యాప్ ఉన్నా దాన్ని ఉపయోగించుకోవాలి, గ్యాప్ లేకపోతే సృష్టించుకోవాలి. సో కానీ ఆ ఉన్న లిటిల్ గ్యాప్ను కూడా గట్టిగా కలిపేస్తా అంటే పవన్ కళ్యాణ్ పైన జగన్ టార్గెట్ చేస్తే ఏమవుతుంది? టీడీపీ జనసేన కలుస్తాయి. ఇప్పుడు మీరే చెప్పారు కదా, దీనిపైన టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తీవ్రంగా స్పందించారని. సో దీని మీద స్పందించారు కదా. అంటే ఇప్పుడు జగన్ చేసిన సాధించింది ఏంటి? టీడీపీ జనసేనల బంధాన్ని మరింత బలోపేతం చేశాడు. ఇంతకన్నా వ్యూహాత్మక తప్పిదం ఇంకోటి ఉంటుందా? ఇక రెండవది, నీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనేది అంచనా ఉండాలి. సో ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే, నీ ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు అయినప్పుడు, టీడీపీ అయినప్పుడు ఆయన పైన టార్గెట్ ఉండాలి తప్ప ఆయనకు సహకారంగా ఉన్న అందరిపైన టార్గెట్ ఉండదు. ఎందుకు ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇదే జరుగుతుంది. జనసేన టీడీపీల మధ్య 95% ఓట్ ట్రాన్స్ఫర్ 2024లో జరగటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. లేకుండా సాధారణంగా రెండు పార్టీల పొత్తు పెట్టుకున్నప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 90-95% ఉండదు. మీరు అలియన్స్ పాలిటిక్స్ ప్రపంచ దేశంలో ఎప్పుడైనా విశ్లేషించండి, 60% ఉండొచ్చు, 70% ఉండొచ్చు, 80% ఉండొచ్చు. కానీ ఇంత భారీ స్థాయిలో జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ముఖ్యంగా టీడీపీ జనసేనల మధ్య ఓటు జరిగింది. రెండు పార్టీల వెనకాల ఉన్న సామాజిక వర్గాల మధ్య చారిత్రకంగా గ్యాప్ ఉన్నప్పటికీ, అందుకే ఇది అన్నేచురల్ సోషల్ కోalition అన్నాను నేను. అలాంటి అన్నేచురల్ సోషల్ కోalitionను సాధ్యం చేసింది జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ కదా. ఎన్నికలకు ముందు కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ పైన నిరంతరం టార్గెట్ చేశారు. సో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ జన సైనికులు మరింత కసితో టీడీపీ విజయానికి
వర్క్ చేశారు. సో మరింత కసితో జన సైనికుల్ని టీడీపీ విజయానికి పడిచేసేలా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి కదా. సో అందువల్ల ఏ వ్యూహాత్మకంగా చూసినా పవన్ కళ్యాణ్ పైన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వ్యూహరచన, రాజకీయ పరిణతిని తెలియజేయదు, కేవలం వ్యక్తిగతమైన దేశాన్ని మాత్రమే తెలియజేస్తుంది. సరే, నెక్స్ట్ టాపిక్ వచ్చి పాపులేషన్ డైనమిక్స్ సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సార్. జనాభా పెరగాల్సిన అవసరం ఉంది, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సంక్షేమం, దక్షిణ భారతంలో జననాల రేటు తగ్గుతోంది, రాష్ట్రంలో జననాల రేటు 1.5గా ఉంది, అది 2.1గా మారాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒకసారి బైట్ ప్లేస్. In 1995, as all of you, I also thought population is growing, land is not growing, water is not increasing, food